మహిళలకి ఇది ఒక అత్యున్నతమైనటువంటి నెలగా చెప్పచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి యోగం, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక యోగ కాలం అని చెప్పచ్చు. చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా విజయం సాధిస్తారు. సబ్సిడీలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. మాస చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. విద్యార్థులు కష్టపడి చదవండి, పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకి ఆఫర్స్ వస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహమయ్యి సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? గెట్ రెడీ. వ్యవసాయదారులకు చాలా బాగుంది. షేర్ మార్కెట్ అయితే సూపర్ అని చెప్పచ్చు. ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంట్రాడేలో పోగొట్టుకోకండి. లాంగ్ టర్మ్లో చేయండి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. మీడియా రంగం వారికి యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి గెట్ రెడీ. మీ బ్యాగులంతా సర్దుకొని రెడీగా కూర్చోండి. ఆఫర్ లెటర్ వచ్చేస్తున్నాయి. అద్భుతంగా ఉంటారు. రాజకీయ నాయకులకి క్షేత్రస్థాయిలో మంచి పేరు వస్తుంది. ప్రజా ఆదరణ కూడా చాలా బాగా పొందుతారని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి 27, 2005 అంటే ఆఖరి రోజు అని కూడా చెప్పవచ్చు. ఉదయం 4:37 అండి. 1/3/2025 అంటే మార్చి 1వ తారీఖున ఉదయం వరకు. ఈ 2.5 రోజులు ఇబ్బంది పెడతాడు. జాగ్రత్త పెట్టండి. ఆహారం తినేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మరి అదృష్ట సంఖ్య అనుకుంటే 5, 6. అదృష్ట రంగు అని చెప్పుకుంటే కాషాయం రంగు, ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది.